మరి ఇప్పటి వరకు దేవుడు చక్కటి కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ మౌలపేటలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. 2022 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 29వ తేదీన ఇక్కడ మందిరం చిన్నగా సెట్ వేసి ప్రారంభించడం జరిగింది. మరి దగ్గరికి 3 సంవత్సరాలు కానొస్తుంది. ఏదేమైనా దేవుడు తన విలువైన పరిచర్యను ఘనంగా జరిగిస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ 100 పైబడి ప్రసంగాలు దేవుడు నాతో మాట్లాడించాడు. ఇంకా కొన్ని చోట్ల బయట కూడా వెళ్ళి కొన్ని చోట్ల వాక్యాలు చెప్పడం జరుగుతుంది. అలాగే వీధి కూటాలు, సువార్త కూడికలను కూడా మాట్లాడడం జరిగింది. మరి దేవుడు చక్కటి నాకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఒక 2 రోజులు, ఒక రోజు ముందు ఏమైనా చిన్న చిన్న బలహీనతలు వచ్చినా మరి ఆదివారం వచ్చేటప్పటికి దేవుడు నాకు చక్కటి ఆరోగ్యమును, బలమును ఇస్తున్న ఆ పరమ తండ్రిని దేవదేవునికి నా కుటుంబం తరపున నేను నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి సందేశానికి మనం వచ్చాం కనుక విలువైన మాటలు కొన్ని నిమిషాలు మనం ఒక గంటో అరగంటో దేవునికి సమయాన్ని కేటాయించాం కనుక అసలు ఎందుకు మనం ఈ మాటలు వినాలి, ఈ మాటలు వింటే మనకు ఏంటి ప్రయోజనం, ఈ మాటల్లో ఏంటి అసలు, ఈ మాటల వల్ల మనుషులకు ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుందో, ఉపయోగకరంగా ఉంటుందో అనే ఆలోచన చాలామందికి ఉండొచ్చు. అలాగే వీధిలోని వారు కూడా చక్కగా మీకు సౌండ్ బయట పెట్టడం జరిగింది. చక్కగా మీకు అందరికీ స్పష్టంగా నా మాటలు అర్థమవుతున్నాయని నేను ఆశిస్తున్నాను. మరి మంచి సమయానికి మనం వచ్చాం కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశం కొరకు చిన్నపాటి ప్రార్థన చేద్దాం. సైలెన్స్గా ఉండాలి. శ్యామ్ కిందకు వచ్చి ప్రార్థన అనగానే అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగరుడా, మహాపరిశుద్ధుడైన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, 2025 సంవత్సరము ఈ సెప్టెంబర్ నెలలో ఈ 14వ దినమున ప్రభా మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాకంటే బలవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఈరోజు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ప్రభా, ఏ అర్హత లేని మమ్మలను అపారమైన ప్రేమను బట్టి మమ్మలను ఆరోగ్యవంతులుగా, సజీవులుగా మమ్మల్ని ఉంచి మా ప్రయాణములను క్షేమమునిచ్చి ప్రాంతానికి తీసుకొస్తున్న పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. కొన్ని నిమిషాలు ప్రభా నీ మాటల్లో నేను నా నోట నుండి ప్రభా తండ్రి ప్రచురం చేస్తుండగా చక్కటి వివేకమును, జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించండి. ఇది నీ మాట గనక ప్రభా నాలో భయమును, వణుకును దయచేయండి తండ్రి. ఏ మాట వ్యర్థంగా నేను పలకకుండా నీ పిల్లలకు ప్రభా అర్థమయ్యే విధంగా నీ మాటలు వివరించుటకు, బోధించుటకు, ప్రకటించుటకు నాకు మంచి ఆలోచనను దయచేయమని మరొకసారి మీ పాద సన్నిధిలో మోకరిస్తున్నాను తండ్రి. కృపను అనుగ్రహించండి. ఏదో వచ్చాం, వినేసాం, వెళ్ళిపోయేవారుగా కాకుండా ప్రభా ఈ మాటలు నా జీవితానికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటాయా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది, వేల మంది చూస్తున్నారు ప్రభా తండ్రి. వారిని కూడా మీరు దర్శించండి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పరిచర్య ద్వారా ప్రభా అనేకమైన నూతన ఆత్మలను మీ రాజ్యంలో చేర్చడానికి బలమైన సాధనములుగా మమ్మలను మీరు వాడుకొని నిలవబెట్టి మీరు మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి చిన్న బిడ్డ వచ్చింది కాబట్టి హాయ్ చెప్పాను. సోషల్ మీడియా రికార్డ్ అవుతుంది, గమనించండి. చాలా సంతోషం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం ద్వారా మాట్లాడబోతున్నాడు దేవుడు మనతో. అంశం ఏంటంటే సహనం. క్షమించాలి, సహనం. ఈ సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి సహనం కోల్పోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో, ఎంతమందిని పోగొట్టుకుంటామో, ఎంతమందికి దూరం అయిపోతామో, ఒంటరి బ్రతికే పరిస్థితిలోనికి సహనం అని మన జీవితంలో లేకపోతే చాలామంది బంధువులను పోగొట్టుకుంటాం, చాలామంది రక్త సంబంధికులను పోగొట్టుకుంటాం, కొంతమంది భర్తలను పోగొట్టుకుంటారు, కొంతమంది భార్యలను దూరం చేసుకుంటారు, కొంతమంది పిల్లలను దూరం చేసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు, కొంతమంది స్నేహితులను దూరం చేసుకుంటారు, కొంతమంది
ఆ ఊరినే రక్త సంబంధికులనే దూరం చేసుకుంటారు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు ఏంటంటే అది సహనం. సహనం అనేది, ఓర్పు అనేది మనిషిలో లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఆ సహనం కోసం దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నాడు కనుక మనము చక్కగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట రాయించాడు. ఆ మాట నేను చదివి వినిపిస్తున్నాను. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి బైబిల్లో ఉన్న వారందరూ గ్రంథములో ఉన్న మాటను మీరు చూడవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇక్కడ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు ఒక హెచ్చరిక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ సహనాన్ని సకల జనులకు అంటే అక్కడున్న ప్రజలందరికీ కూడా నీ సహనము తెలియచేయనివ్వండి. అంటే నువ్వు అర్థం కావాలి. ఎందుకంటే ఏంటయ్యా ఈ వ్యక్తికి ఎంత సహనము, ఎంత ఓర్పు అనే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నీ సహనము వాళ్ళకి అర్థం కావాలి. ఈరోజు అలాగ అర్థమవుతుందా? అర్థమవట్లేదు. ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి చాలా మంచోడు, ఆ వ్యక్తి చాలా సహనం కలిగిన వాడు, ఆ వ్యక్తి చాలా ఓర్పు కలిగిన వాడని ఒక మనిషి కోసం ఒక మనిషి సాక్ష్యం ఇస్తున్నాడంటే నువ్వు ఒక మంచి వేలో ఉన్నావని అర్థం, ఒక మంచి పొజిషన్లో ఉన్నావని అర్థం, ఒక మంచి మార్గంలో ఉన్నావని అర్థం, ఒక మంచివాడిగా మంచిదానిగా నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావని ఒక సర్టిఫికెట్. ఏంటంటే ఇదిగో ఆ వ్యక్తికి చాలా సహనం ఉందండి, ఆ వ్యక్తికి చాలా ఓర్పు ఉందండి, ఎంత డబ్బు ఉందో తెలుసండి, ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా, ఎంత పేరుందో తెలుసా, ఎంత బంధువులు ఉన్నారో తెలుసా, ఆయన అలా విర్రవేగడండి, అలాంటి గర్వం ఉండదండి, చాలా తగ్గించుకొని ఉంటాడండి, చాలా విధేయత కలిగి ఉంటాడండి, చాలా సహనం కలిగి ఉంటాడండి. ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి తిట్టినా, ఒక వ్యక్తి దూషణ మాటలు మాట్లాడినా తిరిగిచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటాడండి. అంత సహనం కలిగి ఉంటాడండి అని ఆ వ్యక్తి కోసం ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడు, ఆ వ్యక్తి చాలా మంచిదని అర్థం. అలా కాకుండా వాడి నోట్లో నోరెట్టడం ఏంటి, బాబోయ్ వాడికి చాలా కోపం ఎక్కువ, వాడికి చాలా కోపిష్టి, వాళ్ళు చాలా గొడవ మనిషి, వాడితో గొడవ పెట్టుకోకూడదు, వాడితో మాట్లాడకూడదు అని ఒక వ్యక్తి కోసము మన కోసము సదరు వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, అది మంచి వ్యక్తేనా? ఆ వ్యక్తి మంచోడేనా? ఆ వ్యక్తి మంచిదేనా అంటే ఏ మాత్రము మంచిది కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సకల జనులకు అందరికీ నీ సహనాన్ని తెలియచేయి. ఎలా తెలియచేయబడుతుంది? నువ్వు చేస్తున్న పనిపాటుల్లో నీ సహనం తెలియాలి. నువ్వు చదువుతున్న చదువుల్లో నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ భార్య మధ్య, నీ భర్త మధ్య, నీ తల్లిదండ్రుల మధ్య, నీ పిల్లల మధ్య నీ సహనము ప్రజలందరికీ అర్థం కావాలి. అలా అర్థం కావాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేకమైన మాటలు మనకు రాయించాడు. మరొక మాట మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. కొంచెం ముందు పేజీలకు మార్చండి పేపర్లు. 273వ పేజీ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతున్నాను. ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు. ఒక సంఘ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు, అదే లక్షణాలు విశ్వాసులకు కూడా వర్తిస్తాయి ఆ మాటలు. ఎందుకంటే ఒక సేవకుడే ఉండాలి, ఒక పెద్దే ఉండాలి అని కాదు, కానీ ఆ మాటలు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ తిమోతికి పత్రికలో 3వ అధ్యాయంలో ఆ లిస్ట్ ప్రకారంగా చాలా మంది కూడా ఉండాలి. ఎందుకంటే ఈ లిస్టులో కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. క్రైస్తవుడు అనేవాడు సాత్వికం కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డనండి, దేవుని మందిరానికి వెళ్తున్నానండి, దేవుని నమ్ముకున్నానండి, నేను బాప్తీసం తీసుకున్నానండి, పాటలు పాడతానండి, ప్రార్థన చేస్తానండి, వాక్యం చెప్తానండి, స్వార్థ చేస్తానండి, నేను సంఘ పెద్దనండి, సంఘ నాయకుడినండి, సంఘ విశ్వాసనండి అని చెప్పుకుంటున్న వారులారా, మీరులో సాత్వికం ఏమైనా ఉన్నదా, పోయిందా? అంటే సాత్వికం కలిగి ఉండండి అని చెబుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడో తెలుసా? మనము కొట్టేవారిగా, మనము తిట్టేవారిగా, ఎదుటి వ్యక్తిని దూషించేవారిగా మనం ఏ మాత్రం ఉండకూడదు. అంత మాత్రమే కాదు, మద్యం తాగేవారిగా మనం ఉండకూడదు. ఇంటిని బాగా చూసుకునేవారిగా, బాగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకునే వారిగా మనము ఉండాలి. ఏ వ్యక్తి మీద మనము తిరుగుబాటు అనేది
మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. మీలో ఓర్పు ఉండాలి, మీలో సాత్వికం ఉండాలి. క్రైస్తవులు అనగానే సమాజానికి ఏమర్థం అవ్వాలంటే వారి గొడవ మనుషులే కాదండి, వారి మంచి వ్యక్తులండి. సమాజంలో వారికంటే ఒక గౌరవంగా బ్రతుకుతున్నారండి. వారి దగ్గర ఉన్నా లేకపోయినా ఏ వ్యక్తిని ఎవరిని కించపరచరండి, ఎవరిని హేళన చేయరండి, ఎవరిని అవమానించరండి. ఇంతమంది తిడతారో తెలుసండి, ఇన్ని మాటలు అంటారో తెలుసండి. ఆ వ్యక్తి అలా బైబిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని మాటలు అంటారో, ఆ వ్యక్తి అలా సువార్త ప్రకటిస్తుంటే ఎన్ని మాటలు అంటారో, ఆ వ్యక్తి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే సమాజం, ఈ లోకం, బంధువులు, వర్గం అన్ని ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతారో అన్ని మాటలు కూడా మనం సహించాలి. అన్ని మాటలు మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అప్పుడే ఒక మంచి విశ్వాసగా మనము దేవుని దృష్టిలో ఉండగలం. అంతేగాని మనము కోపం తెచ్చేవారుగా, కొట్టేవారుగా, తిట్టేవారుగా, మనం అవమానించేవారుగా, హేళన చేసేవారుగా, తిరుగుబాటు చేసేవారుగా మనం ఉంటే ఏమాత్రం దేవుడు మనకు అర్థం అవ్వలేదని అర్థం. దేవుడు మనకు అర్థం అవ్వాలన్నా, దేవునికి మనం నచ్చాలన్నా ఈ సాత్వికమైన లక్షణం మనలో ఉండాలి. తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వృద్ధులు మెతానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనం యందు లోపము లేని వారై ఉండవలెను. మనలో లోపము లేదుగా ఏముండాలంటే సహనం. ఈ సహనము మనము లోపము లేనిదిగా ఉండాలి. మనం సహనం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ సహనము చాలా మందికి మనం దగ్గర చేస్తుంది. ఈ సహనము చాలా మందిని మనల్ని దేవుని రాజ్యంలో చేర్చే ఒక అనుభవం మనలో ఉండాలంటే ఈ సహనము మనిషికి చాలా అవసరము. ఎవరిని పోగొట్టుకోము. అందరినీ సాత్వికమైన మనసుతో అందరినీ మనము దక్కించుకోవాలంటే, ఒక్కరినైనా మనం దక్కించుకోవాలంటే మనలో ఉండవలసినది సాత్వికము, సహనము, ఓర్పు. ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఎవ్వరికి దూరంగా ఉండం. తెలుసా, రీసెంట్గా నేను నిన్న శుక్రవారం ఇప్పుడు అనుకుంటా, జీవితంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని కొన్ని పేర్లు నా మదిలో మలుచుకున్నాను. నేను జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు అలాంటి వారి గొడవ తక్కకూడదు, అలాంటి వారి ఇంటికి వెళ్ళకూడదని ఒక మనసు గాయపడి, మనసు బాధ కలిగించి వారన్న మాటలు, వారు చేసే ప్రవర్తనలు బట్టి నేను వెళ్ళకూడదని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు, వాక్యం చెబుతున్నా నేను, బైబిల్ చెబుతున్నా నేను, కొన్నిసార్లు ఏమైపోతున్నానో తెలుసా, బెండవ్వక తప్పట్లేదు. ఎందుకంటే మనుషులను దక్కించుకోవాలి, మనుషులను రాబట్టుకోవాలి, మనుషులకి దగ్గర అవ్వాలంటే కొన్నిసార్లు మనము కోపాన్ని తగ్గించుకోవాలి, మన సహనం కలిగి ఉండాలి. నిన్న కాక మొన్నే ఎప్పుడు గడప తొక్కకూడదు అనుకున్నాను, కానీ ఆ సహనం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే కొంతమంది మనం దగ్గర అవుతాం, కొంతమందికి మనం నచ్చుతాం. ఒకానొక రోజు ఏ వ్యక్తి అయితే నేను దూషించాడో, ఏ వ్యక్తి అయితే నేను హేళన చేశాడో, ఏ వ్యక్తి అయితే నేను అవమానించాడో, అదే వ్యక్తిని దగ్గరికి వచ్చి క్షమించే అనే రోజు ఒక రోజు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ప్రవేశపెడతాడు. ఇప్పుడు చాలా మంది మీ సమాజంలో చూడండి, భర్తను వదిలేసిన భార్యలు ఎంతో మంది ఉంటారు. కానీ ఒకానొక రోజు అర్థమవుతుంది, అయ్యో ఆ రోజు నేను సహనం కలిగి ఉండి కొంత అర్థం చేసుకుని నా భర్త దగ్గర నేను ఆ రోజు ఆ మాట అనబోయి ఉంటే ఈరోజు నా కాపురం ఇలా చిన్న బిన్నలుగా ఉండదు, ఇలా కోట్ల చుట్టూ నేను తిరిగేదానిగా ఉండను. నా తండ్రి, నా పిల్లలకు తండ్రి లేడు, బ్రతుకు నాకు భర్త లేని లోటు ఈరోజు నాకు అర్థమవుతుందని ఒకానొక రోజు నీకు అర్థమవుతుంది. చూసారా, ఆ రోజు రాకముందే నువ్వు ప్రతి విషయంలోనూ సహనం కలిగి ఉండు. చూడండి, ఈరోజు మీరు ఒకసారి గమనించండి, రీసెంట్గా ఒక మీటింగానికి వెళ్తే ఎప్పుడో భర్తను వదిలేసింది ఆవిడ, 2 పిల్లలు, ఒక ఆడబిడ్డ, 2 కుమారులు. ఇప్పుడు ఆవిడకి అర్థమవుతుందంట, కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, మనవళ్ళు పుట్టేశారు, మనవరాలు పుట్టేశారు. ఇప్పుడు భర్త విలువ ఈవిడికి అర్థమవుతుంది. ఏమంటుందో తెలుసా, అయ్యా దయచేసి పెద్దలారా గమనించండి, మిమ్మల్ని చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. నేను తప్పు చేశాను ఆ రోజు, కానీ ఆ రోజు నన్ను మందలించి నన్ను సరిచేసి అవసరమైతే 2 కొట్టు నేను ఆ కాపురం ఆ రోజు నిలబెట్టుంటే ఈ రోజు నాకు భర్త ఉండేవాడు కదా అని ఏడుస్తుంది. అప్పుడు ఏడిస్తే సుఖమేముంది, అంతా అయిపోయింది. ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనకి పిల్లలు పుట్టారు, ఆయన మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు, మంచి
మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి గౌరవంగా ఉన్నాడు, ఒక పెద్దగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఏడిస్తే సుఖమేముంది? ఆ రోజే కాళ్ళు పెట్టుకొని, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఆ రోజే నీ భర్త కాళ్ళు పెట్టుకొని వేడిస్తే ఆ భర్త నిన్ను క్షమించినేమో. ఇప్పుడు నీకు భర్త లేని లోటు నీకు ఇప్పుడు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి విషయంలోనూ మనం సహనం కలిగి ఉంటే భర్తను పోగొట్టుకోం, భార్యను పోగొట్టుకోం, బంధువులను పోగొట్టుకోం, స్నేహితులను పోగొట్టుకోం, ఇరుగు పొరుగు వారిని పోగొట్టుకోం. అందరిని మనం దక్కించుకోవాలంటే మనలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం, మనలో సహనం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సహనం లేక చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారో తెలుసా? ఈ సహనం లేక సెంట్రల్ జైల్లో ఎంతో మంది ఉన్నారో తెలుసా? ఈ సహనం అనే లక్షణం లేక ఎంతో మంది కోట్ల చుట్టూ తిరుగుతున్నారో తెలుసా? మా ఊర్లో చాలా మంది సంబంధాలు ఇడిపోయిన అమ్మాయిలు, అబ్బాయిలు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నువ్వు ఎక్కడికి ఉన్నా, నువ్వు వేటలో ఉన్నా, నువ్వు ఎంత దూర ప్రయాణంలో ఉన్నా, వారు చెప్పిన టయానికి నువ్వు అటెండ్ అవ్వాలి. కోర్టులో కానీ ఒకవేళ అటెండ్ అవ్వకపోతే నీకు ఫైన్ వేస్తారు తెలుసా? ఫైన్ వేస్తారు, నేను ముద్దాయిగా బోన్లో నుంచోబెట్టి ఎన్నో మాటలు అంటారు. అవసరమా? ఏదో ఒక రోజు భర్త తప్పు చేశాడో, భార్య తప్పు చేసిందో, పిల్లలు తప్పు చేశారో, ఎవరో తెలుసో తప్పు చేశారు. మనం ఏం చేయాలి? వారిని సహనం కలిగి ఉండాలి. ఒకానొక రోజు వారికి అర్థమవుతుంది, ఇదిగో నేను చేసిన పలానా రోజు నేను చేసింది తప్పే, ఇదిగో నేను చేసిన తప్పు పెట్టే కదా ఆ వ్యక్తి గాయపడ్డాడు, ఆ వ్యక్తి బాధపడ్డాడని ఒకానొక రోజు అర్థమవుతుంది. ఆ రోజు ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నేను హత్తుకుంటాడు, నేను క్షమించమని వేడుకుంటాడు. ఖచ్చితంగా జరుగుతుందండి. నాకు ఒక అబ్బాయి ఒక సాక్ష్యం చెప్పాడు. ఈ విషయం ఏంటంటే తన జీవితంలో జరిగింది. తను చాలా హైట్గా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. అయితే ఏం చేశాడంటే, తన తోడలుని ఒక వ్యక్తిని చాలా మాటలన్నీ, చాలా బూతులాడి ఏదో ఒక సందర్భంలో చేయి చేసుకున్నాడంట. చేయి చేసుకున్న ఆ వ్యక్తి కొన్ని రోజులకు అర్థమైంది నేను చేసింది తప్పని. కొన్ని రోజులకు కాదండి, కొన్ని సంవత్సరాలకు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి, ఆ వ్యక్తి ఉండేది ఏంటంటే సూర్యాపేటలో ఉంటాడు, కొట్టిన వ్యక్తి అయితే దుమ్ములపేటలో ఉంటాడు, పేర్లు చెప్పట్లేదు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడో కొట్టిన దెబ్బలు, ఎప్పుడో అన్న మాటలు తన భార్య కంటే పెద్దదాయి, తన తోలుడు అంటే వదిన భర్త, సొంత వదిన భర్తను కొట్టాడు, తిట్టాడు. ఆ వ్యక్తికి ఒకానొక రోజు అర్థమైంది నేను చేసింది తప్పనని. ఇంటికి వెళ్ళి కాళ్ళు పెట్టుకుని ఏడ్చాడండి తెలుసా? కాళ్ళు పెట్టుకొని ఏడ్చాడు. ఆ వ్యక్తి ఆ రోజు బాధపడొచ్చు, ఏ వ్యక్తికైనా బాధ ఉంటుంది, కాదంటలేదు. కానీ ఆ వ్యక్తి వచ్చి నేను క్షమించి కాళ్ళు పెట్టుకునే రోజు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించాను? ఆ వ్యక్తి ఆ రోజు సహనం కలిగిండి, ఓర్పు కలిగిండి, అయ్యో నాకంటే పెద్దోడే, నా భార్య బావగారే అని నేను ఆ రోజు నేను ఆ మాట అనకంటూ ఉంటే, ఆ చేయి చేసుకోకంటూ ఉంటే, ఈ రోజు నువ్వంత దీనస్థితికి వెళ్ళి కాళ్ళు పెట్టుకునే పరిస్థితికి నువ్వు వచ్చేవాడవా? కాదు కదా. ఇలాంటి విషయాలు వందల కోట్ల సమాజంలో జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు తెలుసా? సహనం అనేది లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సహనం అనేది లేకపోతే చాలా మందిని పోగొట్టుకుంటాం, చాలా మందికి దూరం అయిపోతారు. 10 సంవత్సరాల్లో భార్య భర్తకి ఎడబాటు ఉంటుంది తెలుసా? నిన్న అనుకుంటా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. 3 బిడ్డలు ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు తెలుసా? 3 బిడ్డలను విడిచిపెట్టి ఆ భర్త చనిపోతే వేరే అతనితో బిడ్డలను వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మరలా కంప్లైంట్ ఇస్తే, మా అమ్మ కావాలని పిల్లలు కోరితే అక్కడ ఉన్న వారందరూ కంప్లైంట్ ఇస్తే, మరలా ఆవిడ వచ్చి ఏం చేసింది తెలుసా? ఒక ఆశ్రయానికి తీసుకెళ్ళి, అనాథాశ్రయానికి తీసుకెళ్ళి, ఈ బిడ్డలకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక అగ్రిమెంట్ రాసి 3 బిడ్డలను ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయి ఇక బిడ్డల వైపు చూడట్లేదంట. ఆ బిడ్డలను ఎవరు చదివిస్తున్నారు తెలుసా? కొంతమంది స్పాన్సర్స్, కొంతమంది డబ్బులు డొనేషన్ చేసి ఆ బిడ్డలు కాన్వెంట్ స్కూల్లో 3 బిడ్డలు, ఒక ఆడబిడ్డ 2 మగ బిడ్డలు, చాలా అందంగా ఉన్నారు. కావాలంటే నాకు మీ దగ్గర వీడియో ఉంది. 3 బిడ్డలను చాలా చక్కగా చదివిస్తుంది. ఒకానొక రోజు ఆ తల్లికి అర్థమవుతుంది నేను చేసింది తప్పేనని. ఆ బిడ్డ కన్నా బిడ్డలను విడిచిపెట్టి, నీ సుఖం కొరకు బిడ్డలను విడిచిపెట్టి నువ్వు దూర ప్రయాణం చేసి నువ్వు సుఖాన్ని కోరుకుంటూ నువ్వు ఎవరితో వెళ్ళిపోతే ఒకానొక రోజు నీ బిడ్డల విలువ ఏంటో అన్నది ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఒకానొక రోజు నీకు బుద్ధి చెప్తాడు, నీకు అర్థమయ్యే విధంగా
నీ జీవితంలో ఎన్నో పాఠాలు నీకు నేర్పించి, నీకు చూపించి, ఆ విలువేంటో నీకు చూపిస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి మన జీవితంలో ఉండకూడదండి. సహనం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీ మీద అన్యాయం చేయొచ్చు, నిన్ను మోసం చేయొచ్చు, నువ్వు అన్యాయం అయిపోయినంత మాత్రాన నీకు ఏమీ నష్టం లేదండి. ఒకానొక రోజు ఏ వ్యక్తి అయితే నీకు అన్యాయం చేశాడో, ఏ వ్యక్తి దగ్గర అయితే నువ్వు తలదించుకున్నావో, అదే వ్యక్తి దగ్గర నేను తలెత్తుకునే పరిస్థితుల్లోనికి దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్తాడు తెలుసా. ఆ వ్యక్తికే నీవు సహాయం చేసే స్థితిలోనికి దేవుడు నేను నిలబెడతాడు. నువ్వు యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు అయితే అన్యాయం అయిపోయినా పర్వాలేదు, కానీ సహనం అనేది మన జీవితంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవడానికి వీలు లేదు. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే హక్కుల కోసం కొన్ని కోర్టుల చుట్టూ తిరుగుతారు. కొన్ని కోర్టుల చుట్టూ నాకు అన్యాయం జరిగిపోయింది. రీసెంట్గా ఒక విషయం విన్నాను, అది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ ఇంకా నేను షార్ట్ కట్ చేస్తాను. ఒక సంఘం మీద కుటుంబ సభ్యులు కేసు వేసారంటే, కేసు వేస్తే సంఘం అంతా బాధపడుతుంది. ఎందుకంటే కుటుంబ సమస్యల వల్ల, ఆస్తుల వల్ల మాకేమి ఇవ్వలేదు, అంతా మీరే తీసుకుంటున్నారు, మాకేమి ఇవ్వలేదు. కోట్ల ఆస్తి, అదైతే కోట్ల ఆస్తే మీరు చెప్పడం కరెక్ట్ కాదు, మంచిది కాదు, రికార్డ్ అవుతుంది కనుక. అయితే వాళ్ళు అంటున్నారంట, సంఘ పెద్దలు అంటున్నారంట, అమ్మ ఓట్లు వేసే బదులు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి, పెద్దలందరినీ కూర్చోబెట్టి, ఇదిగో మాకు న్యాయం చేయండి, మేము నష్టపోయాము, మేము అన్యాయం అయిపోతున్నాం కదా, మాకంటూ ఏదీ లేదు, మా తల్లికి రావాల్సింది ఏమీ మాకు ఇవ్వలేదు అని మమ్మల్ని అడిగి కూర్చోబెడితే ఎంతో కొంత మీకు న్యాయం తీర్చేవాళ్ళం కదమ్మా, కోట్ల చుట్టూ ఎందుకు తిప్పాలనిపించింది అని బాధపడుతున్నారంటే, అది నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. పెద్ద సంఘం, అది ఒక మంచి పరిచర్య. ఆ విషయంలో అలా జరుగుతుందంటే నేనేమంటున్నానంటే, నేను ఒక క్రైస్తవుడుగా, వాక్యాన్ని బోధిస్తున్న ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకసారి చెప్పు చూస్తే పోయేదేముంది. అదే మాట పెద్దల దగ్గర కూర్చోబెట్టి ఎవరే వినకపోతే అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళినా ఒక న్యాయంగా ఉండినేమో. ఎందుకంటే ఈ రోజు వారు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది కదా. ఇదిగో ఆ రోజు మాకు చెప్తే మేము న్యాయం తీర్చేవాళ్ళం కదా, నువ్వు డైరెక్ట్గా కోర్టు మెట్లకి ఎక్కితే అనేసి ఏం చేస్తున్నారంటే ఈ కుటుంబాన్ని చాలా దూరంగా పెడుతున్నారంటే. నేనేమంటున్నానంటే, ఒక్కసారి మనం ఆలోచించి, ఒక్కసారి సహనం కలిగి, ఇదిగో ఇది మంచి పద్ధతేనా, ఇది కోర్టుకి వేయడం మంచిదేనని ఒక్కసారి మనం ఆలోచించామనుకోండి, ఒకవేళ నీకు నష్టం జరగవచ్చు, నువ్వు అన్యాయం అయిపోవచ్చు, దేవుడనేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఏ వ్యక్తి ద్వారా నువ్వు నష్టపోయావు, ఏ వ్యక్తి ద్వారా నువ్వు కావాలని ఆశ కలిగి ఉన్నావో, ఖచ్చితంగా దేవుడు వారి హృదయాల ప్రేరేపణ కలిగించి వారంతట వారే పిలిచి, ఇదిగో అమ్మ మీ అమ్మగారి మీకు ఏమీ ఇవ్వలేదు, ఇదిగో ఇంత అమౌంట్ మీరు ఆడబిడ్డలతో ఉన్నారు కదా అనేసి మీరు పట్టుకెళ్ళండి అని వారే పిలుస్తారండి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మనము రివర్స్ దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక మాట నేను చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక మాట, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి కనిపిస్తున్నాయి. నేను ఒక 10 నిమిషాల్లో, పావు గంటలో మాటలు ముగిస్తాను, కంగారు ఏం పడకండి. 12 లోపులోనే నేను వాక్యాన్ని ముగించడం జరుగుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 38 నుంచి 41 వచ్చిన వరకు మనం చదువుకుందాం. కొన్ని విషయాలు మనం ఇక్కడ, కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి, మా జాగ్రత్త వినాలి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 38 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్త వినాలి. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపగా మిమ్మల్ని కుడి చెంప మీద కొట్టు, వాని వైపును ఎడమ చెంప కూడా త్రిప్పుము. మీరు గొడవలు పెట్టేసుకోండి, వ్యాజ్యమాడండి, కోట్లకి వెళ్ళండి, దెబ్బకు దెబ్బ కొట్టండి, ఆ నొప్పికి నొప్పి ఆడికి తగలాలి, దెబ్బకు దెబ్బ నేను తీర్చుకోవాలి అనే సందర్భం, కాన్సెప్ట్ నీ జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, ఖచ్చితంగా దేవుడు నాకు బుద్ధి చేయడానికి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఒకనొక రోజు నాకు బుద్ధి చెప్పడానికి, ఆ తప్పుకి ఎంత బాధపడ్డానో ఆ తప్పు నా కుటుంబంలోనే దేవుడు జరిగిస్తాడు. ఖచ్చితంగా అది సత్యం, అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నేను దెబ్బకి దెబ్బ వేస్తాను, వాడు కొట్టాడు కాబట్టి నేను కొడతాను, వాడు తిట్టాడు కాబట్టి నేను తిడతాడు, వాడు కేసు పెట్టాడు కాబట్టి నేను కేసు పెడతాను, వాడు మీరు నా ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి నేను రివర్స్ ప్రతీకారం తీసుకుంటాను అనేసి ఏ వ్యక్తి, ఏ క్రైస్తవుడు, ఏ సేవకుడు, ఏ విశ్వాసి
ఆ లిస్ట్లో, ఆ మాటలో, ఆ నోట నుండి, ఆ గొంతుకులో నుండి, హృదయములో నుండి ఆలోచనలు రావడం అది మంచి పద్ధతి కాదు. చూడండి, ఇప్పుడు అసెంబ్లీలో మనకు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి చూస్తున్నారు. రాజకీయాల గొడవలు జరిగితే ఏం చేస్తారు? ఈ అధికారులు అంటే వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? రివర్స్లను వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడతారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సందర్భం ఇదే. ఈ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి జరుగుతున్న రాజకీయం ఏంటో తెలుసా? ఎవరు బలం ఉంటే వాడు విర్రవేగిపోతున్నాడు, ఎవడు బలం తగ్గిపోతే వాడు ఏం చేస్తున్నాడండి? శిక్షకి పాత్రులు అవుతున్నారు. నేను గెలిచాను అనుకోండి, ఓడిపోయిన వాడి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను. తర్వాత నేను ఓడిపోతున్నాను, గెలిచిన వాడు మరలా నన్ను ఏం చేస్తున్నాడు? నా మీద ప్రతీకారము తీర్చుకుంటున్నాడు. ఇది రాజకీయానికి వర్తిస్తుందేమో కానీ క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఇది మనకి వర్తించదు, ఇది మనకు తగదు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నేను తిట్టినా, కొట్టినా, హేళన చేసినా, అవమానించినా నువ్వు సహనం కలిగి వాడిగా ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి దగ్గర అయితే నువ్వు అవమానం పడ్డావో, ఏ వ్యక్తి దగ్గర అయితే తలదించుకున్నావో, ఏ కుటుంబానికి నువ్వు దూరం అయిపోవో అదే కుటుంబము తలదించుకునే పరిస్థితిలోనికి, నీకు దగ్గరయ్యే పరిస్థితులు దేవుడి జీవితంలో ఖచ్చితంగా ప్రవేశపెడతాడు. ఇది నేను 100% నేను నమ్ముతున్నానండి. బైబిల్లో భక్తులు కూడా కొంతమంది కూడా ఎలాంటి సహనం కలిగి ఉన్నారు కాబట్టి చాలా దక్కించుకున్నారండి, చాలా దక్కించుకున్నారు. ఎంత దక్కించుకున్నారో తెలుసా? ఎంతమందిని సాధించుకున్నారో తెలుసా? ఎన్ని ఆత్మలను నడిపించారో తెలుసా? అది మనకి ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మనము రివర్స్కి దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలో తెలుసా? మనము మన మీద కీడు చేసిన వారికి మనం మేలు చేసేవారుగా ఉండాలి. అంతేగాని ప్రతి కీడు మనం చేసేవారుగా, దోషనగా ప్రతి దోషణ మనం చేసేవారుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే లోకాగా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లోకాగా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. 9:23. 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? తన సిలువను ఎత్తుకొని తనను వెంబడించేవారుగా ఉండాలి. తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు తనను వెంబడించేవారుగా, క్రీస్తు అనే కాడిని మన భుజాల మీద పెట్టుకొని ఆయనను వెంబడించేవాడుగా క్రైస్తవుడు అనేవాడు ఉండాలి. సిలువ అనగా ఏంటో తెలుసా? శ్రమ. సిలువ అనగా శ్రమకి సాదృశ్యం. అంటే ప్రతిరోజు నేను శ్రమలు అనుభవించాలంటే, శ్రమ అనుభవించకపోని ఎడల మంచి మాట ఉంటుందండి బైబిల్లో. నేను శ్రమలో క్రైస్తవుడనేందుకు నేను శ్రమ అనుభవించాలి. నేను నిజమైన క్రైస్తవుడును, నిజమైన విశ్వాసిని, నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసనయ్యా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు నీలో శ్రమ జరగాలి. నువ్వు శ్రమల జీవితంలో లేకపోతే నువ్వు నామకార్థ క్రైస్తవుడివే, నామకార్థ భక్తి చేస్తున్నావు అనే మాట. ఏడవాలి, నీ జీవితం నలిగిపోవాలి, నీ జీవితం చెక్కబడాలి, నీ జీవితం రోదనల గుండా, కన్నీటి గుండా ప్రయాణం చేయాలి. నీ జీవితం అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితంగా ఉండాలి. నీ జీవితం ద్వారా అనేకమైన ఆత్మల రక్షణ మార్గములో నడిపించేవాడుగాను ఉండాలి. నీ జీవితం ద్వారా అనేక మంది ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా వారి నోట నీ కోసం మంచి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. సుఖాల అనుభవాలు నీకు ఇష్టం వచ్చినట్టుగా రాజ్యం లైఫ్ అనుభవిస్తూ నువ్వు బ్రతికేసావు అనుకోండి, నా జీవితంలో శ్రమ అంటే నాకు తెలియదండి, ఆ స్పెల్లింగ్ ఎలాగుంటుందండి, ఆ మీనింగ్ ఏంటండి అని అడిగామనుకోండి, నువ్వు నామకార్థ భక్తుడుగా ఉన్నావు, నామకార్థ భక్తి చేస్తున్నావు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నా రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేనని దేవుడు, మనుషులందరి కొరకు తన రక్తాన్ని దారపోసిన గొప్ప దేవుడు ఎంత నలిగిపోయాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని దూషణ మాటలు అనుభవించాడో, ఎంతమంది చేత హేళన చేయబడ్డాడో. తనవారే తన కుటుంబ సభ్యులే, తన బంధువులే
తనతో సంచారం చేసిన వారే, తనతో స్నేహం చేసేవారే ఎన్నో మాటలు అన్నారే. నా సిలువు ప్రతిరోజు నా క్రీస్తు సిలువును ఎత్తుకున్నాడే, ప్రతిరోజు శ్రమను అనుభవించాడే. ఆయన నమ్ముకున్న మనం కూడా అట్టి బాటల్లో అడుగులు వేసేవారుగా మనం ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఏంటయ్యా శ్రమలంటే అంత సరదాగా ఉంటుందా? శ్రమలు ఎన్ని బాధలకు గురి చేస్తా తెలుసా? శ్రమలు మనోవేదన గురి చేస్తా తెలుసా? డిప్రెషన్కి వెళ్ళిపోతాం తెలుసా? ఆ భరించలేం తెలుసా? ఆ శ్రమలను మనము తట్టుకోలేం తెలుసా అని మనుషులు అనుకోవచ్చు. కానీ దేవునికి తెలుసు, నువ్వు తట్టుకోలేవని తెలుసు. నీకు ఎన్ని శ్రమలు పెట్టాలో ఆయనకి తెలుసు. నువ్వు ఈ వేటు మోయగలవా మోయలేవా ఆయనకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట రాయించాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, ఒక సాధారణమైన శోధన తప్ప మనుషులకు బరువులో బాధ్యతల్లో సహించలేని శ్రమలు మన జీవితంలో దేవుడు ప్రవేశపెట్టడండి. ఆ మాట నేను చదువుతున్నాను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. మీరు ఎంతైతే వేట్ మోయగలరో, ఎంతైతే శోధనను సహించగలరో, ఎంతైతే శ్రమను మీరు అనుభవించగలరో అంత మాత్రమే మన జీవితంలో ప్రవేశపెడతాడు. కానీ నేను మొయ్యలేని బరువును ఆకాశాన్ని నా నెత్తి మీద పెట్టేసే దేవుడు మన దేవుడు కాదండి. పెద్ద పర్వతము తీసేసి నా భుజాల మీద పెట్టి నడవరా అనే దేవుడు టార్చర్ చేసే దేవుడు కాదు. మనుషులుగా మనమే నా బిడ్డకు ఒక పని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి శక్తిని బట్టి నేను పని చెప్తాను. కానీ అమ్మా అదిగో ఆ బింది తీసుకొచ్చి వంటగదిలో పెట్టే నా కూతురికి చెప్పగలనా? నా కుమార్తె, లాస్ట్ కుమార్తె, 3వ కుమార్తె 6 సంవత్సరాల అమ్మాయి ఒక బిందె పట్టుకొని, అమ్మా ఈ బిందె పెట్టుకొని పలానా చోట పెట్టా నేను చెప్పగలనా? లేకపోతే ఒక గ్లాసు నీళ్లు తీసుకురామని చెప్తానా? లేకపోతే బిందె తీసుకురామని చెప్తానా? గ్లాస్. ఎందుకంటే తన వేటు నేను తెలుసు కాబట్టి, తన బలం నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తాను? గ్లాస్నే మోయమంటాను, కానీ బిందును ఏ మాత్రం నేను మోయమనను. మరి మన దేవుడు మనము తట్టుకోలేనంత శ్రమలు మన మీద పెట్టేస్తాడా? మనం సహించలేనంత శోధనలు మన మీదకి వచ్చేస్తాయంటే ఖచ్చితంగా రావు. మీ బలాన్ని మించిన పరీక్ష మీకు రానియుడు. ఒక పరీక్ష పెడుతున్నప్పుడు ఆ పరీక్ష సంవత్సరం అంతా నీకు చదివించి నేర్పించి దాని మీద ఒక ఎగ్జామ్ పెడతారు, ఒక పరీక్ష పెడతారు. రేపటితేనా నా కూతురు 3వ కుమార్తె నిహారికి ఎగ్జామ్ రాస్తుంది. ఆ ఎగ్జామ్ ఎంత సింపుల్గా ఉందో తెలుసా? చాలా సింపుల్గా. నాకు తెలిసి క్లాసులో అందరూ ఫస్ట్ మార్కులో పాస్ అయిపోతారు ఆ సబ్జెక్టులు అయితే. అంత సింపుల్. ఎందుకంటే అమ్మాయికి నేర్పించారు. అదే చెప్పమంటున్నాను. సింపులేనా? ఇప్పుడు 10th క్లాసులో పెట్టిన 10th క్లాసులో క్వశ్చన్స్ తీసుకొచ్చి ఫస్ట్ క్లాసులో ఆన్సర్ రాయమని చెప్పరు కదా. ఎందుకు చెప్పరు? వారికి అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్న టీచర్స్కి అర్థమవుతుంది, లోకంలో ఉన్న పండితులకి అర్థమవుతుంది, లోకంలో ఉన్న పెద్ద జ్ఞానం కలిగిన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇదిగో ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదివింది కాబట్టి ఈ ఫస్ట్ క్లాస్లో మేము చెప్పిన ఈ సంవత్సరం అంతా నేర్పించిన పాఠాలే, ఈ నెలంతా 2 నెలలు 3 నెలలు నేర్పించిన పాఠాలే మేము ఎగ్జామ్ క్వశ్చన్స్ పేపర్గా మనం ఇవ్వాలని వారికి అర్థమవుతుంది. కానీ ఫస్ట్ క్లాస్కి 10th క్లాస్లో ఉన్న క్వశ్చన్స్ ఏం పడవు. ఇది ఎంత వాస్తవమో, ఎంతైతే నువ్వు బరువు మోయగలవో, ఎంతైతే నువ్వు శ్రమను అనుభవించగలవో, ఎంతైతే నువ్వు శోధన సహించగలవో అంత మాత్రమే దేవుడు మన జీవితంలో ప్రవేశపెడతారు. ఇది అందరికీ అర్థం కావాలి. అర్థం చేసుకోండి. అయ్యో నేను మోయలేకపోతున్నాను, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానంటే అది నీ అమాయకత్వం అవుతుంది. నీ యొక్క ఏంటంటారంటే నీ స్టామినా నీకు తెలియలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ జీవితం మీద సరైన అవగాహన నీకు లేదు. అందుకే చిన్నదానికి పెద్దదానికి పెద్ద భయపడిపోతున్నావు. అయ్యో బాబోయ్ అంటున్నావు. నిజానికి అది వాస్తవం కాదు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నువ్వు ఎంతైతే సహించగలవో, ఎంతైతే ఓర్చుకోగలవో అది మాత్రమే మన జీవితంలో ప్రవేశపెడతాను. నేను నలిగిపోతున్నాను. నేను చిన్నతనం నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి నలిగిపోతున్నాను. ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుంది మన బాధ? ఫైనాన్షియల్గా నలిగిపోతున్నాము, మానసికంగా నలిగిపోతున్నాం, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నాం. ఇటు చూసినా మంచిగా వెళ్ళినా సరే చెడే మన మీదకి దాడి చేస్తుంది.
నలిగిపోతున్నాం నలిగిపోతున్నాం. ఏడ్చే రోజులు కూడా ఉన్నాయి, బాధపడే రోజులు ఉన్నాయి, భయపడే రోజులు ఉన్నాయి, భయక్రాంతులకు గురవే రోజులు ఉన్నాయి. అయ్యో నేను ఈ పని చేయలేకపోతున్నాను, అయ్యో ఇది చేయలేకపోతున్నాను, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, భార్యని ఎలా చూసుకోలేకపోతున్నాను, కుటుంబంలో ఒక మంచి సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను ఏంటని భయపడే రోజులు కూడా మనిషి జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మానసికంగాను ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను, ఎంతో నలిగిపోతున్నాను. ఫైనాన్షియల్గా నలిగిపోతున్నాను, పరిచర్యలో నలిగిపోతున్నాను, ఇంకా పరిచర్య చేయలేకపోతున్నానే, పరిచర్యలో ఇంకా సురుగ్గా ఉండలేకపోతున్నానే, పరిచర్య న్యాయం చేయలేకపోతున్నానే, పరిచర్యకు ఇంకా నేను సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నానని ప్రతిరోజు బాధపడుతున్నాను. ఒకప్పటి నుంచి ఒక 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 పక్క నుంచి మానసికమైన ఒత్తిడి, ఒక పక్క నుంచి ఫైనాన్స్ ప్రాబ్లం, రకరకాలుగా ఒక మంచి డ్రెస్ వేసుకొని మంచిగా నిలబడి గంభీరమైన స్వరంతో మీ ముందు ఇలా మాట్లాడించవచ్చు. కానీ దేవుడు మనిషి అనేవాడికి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణములోను విజయాన్ని సాధించేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి శ్రమలు గుండా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తానే, మనిషి అనుకుంటాడు, నేను ఒక మంచి సబ్జెక్టు ఒక టైటిల్ రాసుకున్నాను, కృంగిపోకు నేస్తమా. టైటిల్ ఒకటి రాశాను, ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక అక్షరం కూడా రాయలేదు. కృంగిపోకు నేస్తమా ఒక భక్తుడు రాసిన పాటలో నుంచి భావాన్ని తీసుకొని, మనకంటూ ఒక మంచి రోజులు మన జీవితంలో రాబోతున్నాయి, నా జీవితం వింతే, నా జీవితం అయిపోయింది అని కుమ్ములిపోకు, కృంగిపోకు, ఏడవకు నేస్తమా అనే ఒక మంచి సబ్జెక్టుతో మీ ముందుకు తర్వాత ఈ మధ్యకాలంలో మీ ముందుకు రాబోతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక మనిషి చెక్కబడితేనే ఆ మనిషికి విలువ ఉంటుంది. ఇప్పుడు మీకు అందరికీ అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తున్నాను, నా మాటలు ముగించబోతున్నాను. మా జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. మనకి ఇప్పుడు ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి కాకినాడ ప్రయాణము, ఉప్పాడ ఈ మూలపేట నుంచి కాకినాడ వెళ్ళే ప్రయాణములో మనకి ఎన్నో బండరాలు కనిపిస్తున్నాయి, తెలుసా? ఉన్నాయా? పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. అలాగే ఇక్కడ హార్బర్ ఒకటి, ఫిషింగ్ హార్బర్ ఒకటి కడుతున్నారు ఉప్పాడ ప్రాంతంలో, ఉప్పాడకి మూలపేటకి మధ్యలో. ఇప్పుడు అక్కడ కూడా సముద్రం మీదకి రాకుండా ఈ ఫిషింగ్ హార్బర్కి సేఫ్టీగా ఈ పెద్ద పెద్ద రాళ్ళు సముద్రంలో పెట్టారు. అలాగే కాకినాడ పోర్ట్కి కూడా పెట్టడం జరిగింది. నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఇప్పుడు ఈ బీచ్ రోడ్ అంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి కదా, ఆ బండరాలకి ఏమైనా విలువ ఉందా? ఏం విలువ లేదు, తెలుసా? ఏమన్నా గౌరవిస్తారా బండరాళ్ళను? చెప్పులతో కూర్చుంటారు, బీరు బాటిల్తో కూర్చుంటున్నారు, బిర్యానీ పొట్టలు పెట్టి కూర్చుంటున్నారు, లవర్స్ ముద్దులు పెట్టుకుంటున్నారు, లవర్స్ కౌగులించుకుంటున్నారు. మీరు బీచ్లో చూడండి ఒకసారి, రకరకాల అసభ్యకరమైన చిత్రాలు జరుగుతున్నాయి, తెలుసు అక్కడ ఆ రాళ్ళ మీద. ఎవరైనా గౌరవిస్తారా? బూటు కాళ్ళతో కూర్చుంటాడు, చెప్పులతో కూర్చుంటాడు, బీరు బాటిల్ బండరాయి మీద పెడతాడు. కొంతమంది లవర్స్ వచ్చి అక్కడ చేయకూడని కార్యాలు అక్కడ చేస్తున్నారు. అదే రాయ ఒక చుత్తి, ఒక శానంతో చక్కగా ఒక మంచి రూపం చెక్కబడి, ఒక విగ్రహం చెక్కబడితే ఈరోజు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? ఏ రాయి మీద అయితే బూటుకాలతో కూర్చున్నాడో ఆ విగ్రహం పెట్టిన గుడి దగ్గరికి వెళ్ళి, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి గుడిలోకి చెప్పులేసుకు వెళ్ళగలడా? ఎంత పద్ధతిగా తలస్నానం చేసి చక్కగా చెప్పులు బయట విడిచి చక్కగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పూజ చేస్తున్నాడు చూడండి. అంటే ఒక రాయిగా ఉన్న శిల్పంకి శిల్పం సిలిగా ఉన్నప్పుడు విలువ ఉందా? లేదు. ఆ రాయి శిల్పంగా మలిచిన తర్వాత ఎంత గౌరవం, ఎంత మర్యాద, పాలాభిషేకం, నయాభిషేకం, ఎన్నో పూజలు చేస్తున్నారే. ఒక విగ్రహానికి ఒక రాయిగా ఉన్నప్పుడు గౌరవం లేని ఆ శిలకి శిల్పంగా మారిన తర్వాత ఎంతో గౌరవిస్తున్నాడు కదా. మనం కూడా ఒక విలువైన పాత్రగా మనము కనపరచబడాలి అంటే, ఒక విలువైన పాత్రగా మనం సమాజానికి కనబడాలంటే ఎన్నో దెబ్బలు మన మీద పడాలి. ఇప్పుడు చక్కగా ముక్కు చెక్కేటప్పుడు సుత్తుతోటి ఆ శిల్పకారుడు చెక్కుతున్నప్పుడు ఆ రాయి వచ్చి అయ్యో నొప్పొస్తుంది నన్ను విడిచిపెట్టే అంటే ఈరోజు ఆ రాయికి శిలకి
అంత గౌరవం ఘనత ఉంటుందా? ఉండదు. దెబ్బలు పడాలి, చెక్కబడాలి, చక్కటి రూపాన్ని రావాలి. ముక్కు, చెవులు, కళ్ళు దెబ్బలు పడి 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 పడితే ఒక రూపాన్ని వస్తుంది చూసారా? ఆ రూపాన్ని ఒక గుడిలోనో, ఒక ఇంట్లోనో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నప్పుడు ఆ విగ్రహానికి విలువ వస్తుంది. ఆ శిలకి శిల్పంగా మారిన తర్వాత ఘనత వస్తుంది. మనకి కూడా మనకి కూడా విలువ కావాలి, ఘనత కావాలంటే మనం చెక్కబడాలి. చెక్కబడితేనే వాడబడతాం. చెక్కబడితేనే ఘనపరచబడతాం. మనం చెక్కబడాలి. ఎన్నో దెబ్బలుంటాయి జీవితంలో. ఒకసారి ఎందుకురా నా జీవితం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. వాక్యం చెబుతున్న నాకు అనిపిస్తుంది. ఎందుకు నా జీవితం ఇలా ప్రయాణిస్తుంది? ఎందుకు అయోమైన పరిస్థితుల్లో నా జీవితం ప్రయాణంలో ఉంది? ఎటు గమ్యానికి చేరుకోలేని ప్రయాణంలో నేను ఉన్నాను. ఆధ్యాత్మికంగా నేను గమ్యానికి చేరుకోలేకపోతున్నాను చురుకుగా. భౌతికంగా నేను ఏమి సాధించలేకపోతున్నాననే కొన్నిసార్లు మానవులుగా మనకి ఆలోచన రావడం సాధ్యం. సహజంగా వస్తాయి అవి. మనుషులం కాబట్టి, మానవ ఆకారం ధరించుకున్నాం కాబట్టి మనము ఇవన్నీ ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటామండి. కలిగి ఉంటాం. మనిషి ఎంతైతే సహించగలడో అంత మాత్రమే దేవుడు శోధనలు, శ్రమలు వారి జీవితంలో ప్రవేశపెడతాడు తప్ప ఇంకొక విషయం తెలుసా? దాంతోపాటు ఆ శ్రమలతో పాటు తప్పించుకునే దారిని కూడా ఎవరు కలిగిస్తారో తెలుసా? ఏ దేవుడైతే శ్రమల గుండా నేను ప్రయాణం చేయమన్నాడో అదే దేవుడు ఆ శ్రమల గుండా నిన్ను దారి తెలిపిస్తాడు, దారి మలిస్తాడు. ఒక మంచి మార్గములో ఒక అందమైన జీవితంగా నీ జీవితాన్ని ప్రవేశపెడతాడు. మానవ జీవితం అనగానే ఒక అందమైన జీవితం, ఒక అందమైన జీవితం. ఈ అందమైన జీవితం మనుషులకి అందంగా కనబడట్లేదు. నేను వేస్ట్, నేను పనికిరాను, నేను వేస్ట్ గాను, నేను వేస్ట్ దాన్ను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని చాలామంది ఏం చేస్తున్నారంట, మధ్యాంతరంగా వారి ఆత్మను వారే చంపేసుకునే వారుగా ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు. ఒక్క వ్యక్తిని మీకు పరిచయం చేసి నా మాటలు ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. సహనము వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, సహనము ఓర్పు వల్ల ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని మేలులు వస్తాయో ఒక భక్తుడిని మీకు చూపిస్తున్నాను. ఆ భక్తుడు పేరు యోబు. ఎవరంట? యోబు. ఈ భక్తుడికున్న శ్రమలు నాకు బహుశా తెలిసి, ఇప్పటి వరకు నాకు తెలియదు, ఏమైనా జరిగాయో జరగలేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఇలాంటి కష్టం ఏ నరుడికి రాలేదు తెలుసా? భూమి మీద పుట్టిన ఏ మానవుడికి ఎలాంటి కష్టం రాలేదు. ఒకే రోజు 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. ఒకే రోజు, అదే రోజు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అదే రోజు తన శరీరము బలహీనమైపోయింది. అదే రోజు ఆస్తులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ఒక దెబ్బ తర్వాత ఒక దెబ్బ, ఒక దెబ్బ తర్వాత మరొక దెబ్బ, మరొక దెబ్బ తర్వాత మరొక దెబ్బ, ఇలా దెబ్బలు పడుతూనే ఆఖరికి తన శరీరం మీద కూడా దెబ్బ పడింది. నా వైపు చూడాలి. ఆఖరికి శరీరం మీద కూడా యోబుకి దెబ్బ పడిందండి. ఎన్ని దెబ్బలు తట్టుకున్నాడో. ఇంతకంటే సహనము, ఇంతకంటే ఓర్పు భక్తుడిని మనం బహుశా చూడలేమేమో. ఇంత భక్తుడు మనం చూడలేమేమో. ఎంత సహించుకున్నాడా? 10 మంది బిడ్డలు ఒకేసారి పోతే, తన ఆస్తి పోతే, తన ఐశ్వర్యము పోతే, తన శరీరం క్షీణించకపోతే ఏమన్నాడో తెలుసా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని వెళ్ళిపోను, ఆయనకి మాత్రమే స్తోత్రం కలుగును గాక. అట్టి పరిస్థితుల్లో ఎవరైనా మనం స్తోత్రం చెల్లిస్తామా? ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా మనం స్తోత్రం చెల్లిస్తామంటే ఏమంటాం తెలుసా? ఏమయ్యా నేనేం చేశానయ్యా? ఏ భక్తి కొదువు చేశానయ్యా? ఏ పాటలు పాడాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసాలు విన్నాను, సంఘ కార్యక్రమంలో ఎంతో ధనం ఖర్చు పెట్టాను. ఒక్క బిడ్డ నేను ఉంచవలసిందయ్యా. 10 మంది ఒకేసారి తీసుకుంటావేటయ్యా? నీకు న్యాయం అనిపిస్తుందా దేవా అని దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటారు. రీసెంట్గా మా పాస్టర్ గారు చనిపోతే, ఆత్మీయ దైవజనులు చనిపోతే, ఆ చనిపోతున్న సంఘ విశ్వాస ఒక సహోదరి ఏమందో తెలుసా? ఆ రోజు దేవుడి మీద నాకు కోపం వచ్చేసింది, ఆ దేవుడి మీద చాలా కోపపడ్డానని. ఒక వ్యక్తి దేవుడి మీదే కోపపడే విధంగా ఉందంటే, ఒక దైవజనురాలు నేను ఆత్మీయ జీవితంలో నిలబెట్టిన ఒక ఆత్మీయ దైవజనులు నీ నుంచి దేవుడు దూరం చేస్తే నువ్వు ఆ రోజంతా దేవుడి మీద అలిగావే. మరి యోబు సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి. యోబు శ్రమ కోసం ఒకసారి ఆలోచించండి. ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత సాత్వికుడు అండి ఆయన.
ఏనాడు దేవుని దూషించలేదే, ఏనాడు పొన్నెత్తే మాట అనలేదే. ఏమయ్యా నీకు ఏం చేశానయ్యా, ఎన్నో చేశాను కదా, నా బిడ్డలను 10 మందిని తీసుకునే పోదు ఒక్కడి నుంచి 9 మందిని తీసుకోపోయావా అని దేవుణ్ణి ప్రశ్నించలేదండి. అయ్యా ఆస్తి అంతా పోగొట్టుకున్నావు, కనీసం కొంచెమైనా ఆస్తి ఉంచవలసింది కదయ్యా, ఆఖరికి నా శరీరం కూడా ఎంత టార్చర్ పెడతావా, ఎంత పర్మిషన్ ఇస్తావా నా మీద దాడి చేయడానికి అపవాదికని దేవుని నిలదీయలేదండి ఆయన. దేవుని నిలదీయలేదు ఆయన, దేవుని ప్రశ్నించలేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అని అనగలిగాడంటే ఆ విశ్వాసం ఎంత బలమైనదో చూడండి, ఎంత విశ్వాసం ఆ వ్యక్తి చూడండి. అలాంటి వ్యక్తులను మనం మాదిరికరంగా మనం తీసుకోవాలి. అయ్యో తట్టుకోలేకపోతున్నాను శ్రమలను, అయ్యో సహించలేకపోతున్నాను బాధలను అని మనం ఏం చేస్తాం, దేవునే దూషించేస్తాం, దేవునే హేళన చేస్తాం, దేవునే నిందించేస్తాం. కానీ యోబు ఏనాడైనా నిందించాడా, యోబు ఏనాడైనా దూషించాడా? దూషించలేదు. భార్య అంటుంది, ఏమయ్యా ఇంకా దేవుడని చచ్చిపోతున్నావు, ఆ దేవుని దూషించి చచ్చిపోయి ఏం చేశాడయ్యా దేవుడు? పిల్లలను పోగొట్టుకున్నావు, ఆస్తిని పోగొట్టుకున్నావు, శరీరం అంతా గాయాలతో ఉన్నావు, ఇంకా దేవుడు అంటావేటని దేవుని దూషించమన్నా సరే ఏనాడు భార్య మాట వినడం లేదండి. ఈరోజు భార్య మాట విని కుటుంబాలు ఇడిపోతున్నాయి, అన్నదమ్ములు ఇడిపోతున్నారు, అత్తకోడలు ఇడిపోతున్నారు, బంధుత్వాలు ఇడిపోతున్నాయి, రాజ్యాలు ఇడిపోతున్నాయి, రాష్ట్రాలు ఇడిపోతున్నాయి. భార్యకు అంత శక్తి ఉంది, కానీ యోబు దగ్గర శక్తి పనిచేయలే. అయ్యో నా భార్య అంద కాదా అని ఆదాములాగా భార్య మాట యోబు వినలే. ఆదాము విన్నాడు, తన భార్య మాట విన్న వాళ్ళు ఎంత ముప్పు తెచ్చుకున్నాడో తెలుసా? దేవుని సన్నిధానంలో ఉన్నవలసిన ఆదాము దేవుని తోటలో నుంచి, దేవుని రాజ్యంలో నుంచి వెలివేయబడ్డాడు. ఎన్నో బాధలు తెచ్చుకున్నాడు, ఎన్నో శ్రమలు తెచ్చుకున్నాడు ఆదాము. ఎవరి మాట విని వల్ల? భార్య మాట విని. అదే భార్య మాట యోబు విన్నాడా? వినలేదు. కాబట్టి ఈరోజు గర్వంగా యోబు భక్తి విశ్వాసం చూడండి, యోబుకున్న ఓర్పు చూడండి, యోబుకున్న సహనం చూడండి అని మనం గంభీరమైన స్వరంతో యోబు భక్తుడిని మనం ఆదర్శంగా తీసుకోవాలని మాట్లాడుతున్నాం. ఇంకొక మాటలు మేము చూపిస్తున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం, నీ సహనము నేను ఎరుగుదును. ఎవరు ఎరుగుతారు? నా సహనాన్ని, నా శ్రమలు, నా బాధలను దేవుడు చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఆయనకి సమస్తము తేటగా కనబడుతుందంటండి. మనుషులందరూ తేటగా కనబడుతుంది. నీ సహవాసము, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనని నేను ఎరుగుదును. మన క్రియలు ఎలా ఉండాలో తెలుసా? ప్రారంభంలో పాట పాడేసాం, ప్రారంభంలో వాక్యం చెప్పేసాం, ప్రారంభంలో మనం అన్ని పరిచయాల్లో పాల్పొంపులు పొందేసుకున్నాం. రాను 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 నీ భక్తి జీవితం ఇక రెట్టింపులోనికి ఉండాలి. ఒకానొక రోజు నాకు బైబిల్ చదవడం చేత రాదు, ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నాను, ఇంకా 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 నేను బలాన్ని పొందుకొని ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధిలోనికి ఉండాలి. కానీ దినదినము దిగజారిపోయిన పరిస్థితిలోనికి నేను ఏ మానవుడు, ఏ క్రైస్తవుడు ఉండకూడదండి. చాలామంది అనుకుంటున్నారు తెలుసా, నేను భక్తిలో ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతున్నారు ఎంతోమంది. ప్రారంభంలో ఒక్కసారి భక్తిని మీరు కొలమానం వేసుకొని ఇప్పుడు భక్తికి అప్పుడు భక్తికి ఏమైనా తేడా ఉందా? పెరుగుతుందా, తగ్గుతుందా? లేకపోతే అలాగే ఉండిపోయిందని భక్తి జీవితము? కొలతలు వేసుకో. ఇగో ప్రారంభంలో నేను ప్రారంభ దినాల్లో చర్చికి వెళ్ళేటప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగుంటున్నాను అని కొలతలు వేసుకోవాలి. నేను కొలతలు వేసుకోవాలి, నీవు కొలతలు వేసుకోవాలి. అందరూ కొలమానం వేసుకొని అయ్యో నా ప్రార్థనా జీవితం లేదే, అయ్యో నేను గ్రంథాన్ని ధ్యానించే పరిస్థితి లేదు, అయ్యో నేను మీటింగానికి వెళ్ళే పరిస్థితి లేదు, అయ్యో నేను సువార్తకి వెళ్ళే పరిస్థితి లేదు. నేను ప్రశ్నించుకోవాలి, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మనము కడపటి స్థితి, మునుపటి స్థితి కంటే అధికముగా ఉండాలి. అధికముగా ఉండాలి. అభివృద్ధిలో ఉండాలి, వృద్ధిలో ఉండాలి. సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉంటే దేవునికి నచ్చుతాం, సమాజానికి నచ్చుతాం, అనేక మందిని మనం దగ్గర చేసుకుంటాం. ఎవరిని పోగొట్టుకోము, ఒక్క వ్యక్తినైనా పోగొట్టుకోము. సహనం ఉంటే ఒక్క వ్యక్తినైనా పోగొట్టుకోమండి. సాత్వికం కలిగి ఉన్నామనుకోండి మనం అందరికీ నచ్చుతాం. మరి ఇప్పుడు నచ్చట్లేదని మీరు అనొచ్చు, కానీ ఇప్పుడు నచ్చకపోయినా ఒకానొక్క రోజు ఖచ్చితంగా మనం నచ్చుతాం.
ఒకానొక రోజు మన ప్రేమ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అయ్యో! ఇంత సహనం కలిగిన వ్యక్తి నేను చూడలేదే. ఎన్ని మాటలన్నాను, ఎన్నిసార్లు దూషించాను, ఎన్నిసార్లు కొట్టాను, ఎన్నిసార్లు నేను తిట్టాను అని ఆ వ్యక్తి నిన్ను చూసి మారిపోతాడు తెలుసా? ఒక ఉదాహరణ చెప్పి నా మాటలు ముగిస్తాను. తన భార్యను చాలా చిత్రహింసలు పెడుతున్నాడు ఒక భర్త. కొడుతున్నాడు, తిడుతున్నాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు. కానీ ఆ తల్లి సహించుకుని ఉంది. సహించుకుని ఉంది. ఇప్పుడున్న స్త్రీలైతే అలా ఉండరండి. చిన్న పొట్టి చీర కొనకపోయినా పుట్టింటికి వెళ్ళిపోతున్నవారు. తనకి ఇంట్లో సామాగ్రి కొనకపోయినా, లేకపోతే ఫోన్ మాట్లాడకపోయినా, ఫోన్ చేయకపోయినా, చిన్న చిన్న వాటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోని కాపురాలు ఎడదీసేసుకున్న స్త్రీలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఆ స్త్రీ, ఒక స్త్రీ కోసం చెప్తున్నాను, ఆ స్త్రీ చాలా ఓర్పు కలిగి, చాలా సహనం కలిగి భర్త ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత టార్చర్ పెట్టినా సహించుకుంటూ వెళ్ళి రోజుకి ప్రార్థన గదిలో ఏడ్చిదంటండి. దేనికోసం తెలుసా? నా భర్తని లారీ కింద తోసి, నా భర్తని సముద్రంలోంచి, చాలామంది చూడండి గొడవలు వెళ్ళినప్పుడు మా ఊరిలో చాలామంది అంటారు, ఎప్పుడు పోతావురా, ఆ బోట్ ఎప్పుడు మునిగిపోతుందిరా, ఆ లారీ కింద ఎప్పుడు పడిపోతావురా, నువ్వు పనికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు పోతావురా అని భార్యలు భర్తలను శాపనాకారాలు పెడతారు తెలుసా? మన పల్లెటూరులో అందరూ ఈ సుప్రభాతాలు ఉదయకాలంలో మనకి వినిపిస్తాయి. భర్త వచ్చి తిట్టినా, కొట్టినా, టార్చర్ పెట్టినా వారు శపించే వచనాలు ఇవే. ఎప్పుడు పోతుందిరా నీ బోటు, ఎప్పుడు మునిగిపోతావురా గంగట్లోను, తర్వాత ఎప్పుడు లారీ కింద పడిపోతావురా, ఎప్పుడు పోతావురా, నా ఉసిరి ఎప్పుడు తగులుతుందిరా అని శాపనాలు పెడతారు. కానీ ఒక భార్య తన భర్త ఎంత టార్చర్ పెట్టినా, ఎంత గొడవలు పెట్టినా, ఎంత హింస పెట్టినా తన భర్త క్షేమం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంటండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఒకరోజు తన భార్య ఏం చేస్తుందని కిటికీలో నుంచి ఏ భర్త అయితే కొడుతున్నాడో, ఏ భర్త అయితే తిడుతున్నాడో, ఏ భర్త అయితే చిత్రహింసలు పెడుతున్నాడో ఆ భర్త కిటికీల గుండా నుంచి వెళ్ళి నా భర్త నా భార్య తలిపేసుకొని రోజు గదిలోకి వెళ్ళి ఎందుకు ఏం చేస్తుందని చూస్తే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసా? ప్రభువా, నా భర్తని జ్ఞాపకం చేసుకో, నా భర్త పనిపాటుల్లోనూ జ్ఞాపకం చేసుకో, ప్రయాణములోను కాపుదలను దయచి, క్షేమమును దయచి, నా భర్తని బలమునివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి, శక్తినివ్వండి అని భర్త కొరకు ప్రార్థన చేస్తే అక్కడికక్కడే భర్త కుమిలిపోయాడంటండి. కుమిలిపోయి అయ్యో ఈ చేతితో నేను కొడుతున్నాను, అయ్యో ఈ నోటితో నేను తిడుతున్నాను, ఈ కాలుతో నేను తన్నుతున్నాను, అయ్యో నన్ను ఏనాడు ఎదిరించి మాట్లాడట్లేదే అని అక్కడికప్పుడే కుప్పకూలిపోయి తన భార్యని హత్తుకొని ఏనాడు ఇంకా చేసుకోలేదంటండి. అంటే నీ సహనం వల్ల నీ భర్తను మార్చుకోగలిగావు తెలుసా? నీ సహనం వల్ల నీ భర్తను రాబట్టుకున్నావు. నీ సహనం వల్ల నీ భర్తకి నీ దగ్గరవ్వవు. అదే సహనం లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుబాటు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేసి, కొట్టించేసి, ఫ్యామిలీని తీసుకెళ్ళి రకరకాల టార్చర్ పెట్టేస్తే నీ సహనం ఓర్చుకోలేని దానివిగా నువ్వు ఉంటే నీ కాపురాన్ని నిలబెట్టుకునే దానిగా నువ్వు ఉండవు. నీ కాపురం నిలబడాలన్నా, పడగొట్టాలన్నా ఎవరి చేతిలో ఉంది? పడిపోవాలన్నా నిలబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆ స్త్రీ చేతిలోనుంది. సహనం చాలా విలువైనది. సహనం కలిగి ఉంటే మనము దేవునికి నచ్చుతాం, భక్తులకి నచ్చుతాం, విశ్వాసులకి నచ్చుతాం, సంఘానికి నచ్చుతాం, భర్తకి నచ్చుతాం, భార్యకి నచ్చుతాం, ఫ్రెండ్స్కి నచ్చుతాం, శ్రేయభిలాషులకు నచ్చుతాం, ఇరుగు పొరుగు వారికి నచ్చుతాం. మనల్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరండి. అందరూ ఇష్టపడతారు. కొన్ని రోజులు ఇష్టపడకపోయినా లాస్ట్కైనా మనం ఇష్టపడతారు. మరి ఈ పాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి పాట చూసుకున్న తర్వాత ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి పాట, ఒక మంచి దైవజనుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాడిన ఒక మంచి పాట మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సందర్భంలో చాలా సంతోషం.